హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు మొక్కలలో శ్వాసక్రియకు సంబంధించి శ్వాసక్రియ అంటే ఏంటి, శ్వాసక్రియ ఎన్ని రకాలు, అది ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా వాయురేత శ్వాసక్రియ గురించి క్లుప్తంగా నేర్చుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా వాయురేత శ్వాసక్రియలో రెండు దశలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. వానిలో మొదటి దశ గ్లైకోలిసిస్, రెండవ దశ కిణ్వనము. సో మనం కిణ్వనం గురించి క్లుప్తంగా నేర్చుకోవడం అనేది జరిగింది. కిణ్వనంలో అంత్య ఉత్పన్నాలు ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్, అదే CO2. సో ఈ కిణ్వనం అనేది ఈస్ట్ వంటి శిలీంద్ర కణాలలో, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులలో మరియు జంతువుల వంటి కండర కణాలలో వ్యాయామం చేసేటప్పుడు కణ శ్వాసక్రియకు సంబంధించి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు కూడా జరిగే ప్రక్రియ ఏంటంటే కిణ్వనం. ఈ విధంగా మనము వాయురేత శ్వాసక్రియలోని కిణ్వనం గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాసులో వాయుసేత శ్వాసక్రియ గురించి నేర్చుకుందాం. వాయుసేత శ్వాసక్రియలో ముఖ్యంగా 4 దశలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. వానిలో మొదటి దశ గ్లైకాలిసిస్, రెండవ దశ పైరువిక్ ఆమ్లం ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, మూడవ దశ క్రిప్స్ వలయము లేదా సిట్రిక్ ఆమ్ల వలయము, నాలుగవ దశ ఎలక్ట్రాన్ రవాణా లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఈరోజు వాయుసేత శ్వాసక్రియకు సంబంధించి మొదటి దశని గమనించుదాం. ఆ మొదటి దశ ఏమిటంటే గ్లైకోలిసిస్. ఈ గ్లైకోలిసిస్ అనేది వాయుసేత శ్వాసక్రియ మరియు వాయురేత శ్వాసక్రియలో జరిగే ప్రక్రియ. కాబట్టి గ్లైకోలిసిస్ని మౌలిక శ్వాసక్రియ అని కూడా అంటారు. మౌలిక శ్వాసక్రియ అని కూడా అంటారు, లేదా EMP పథము అని కూడా అంటారు. అదేవిధంగా ఎక్సోజ్ డైఫాస్ఫేట్ పథము అని కూడా అంటారు. కానీ సాధారణంగా గ్లైకోలిసిస్ అనేది వాయుసేత శ్వాసక్రియలో మరియు వాయురేత శ్వాసక్రియలో జరుగును. కావున ఈ శ్వాసక్రియని మౌలిక శ్వాసక్రియ అని కూడా పిలుస్తారు. సో మనం ఇక్కడ గ్లైకోలిసిస్ని గమనించినట్లయితే ఇది గ్లైకోలిసిస్ దశకు సంబంధించిన 10 జీవరసాయన ప్రక్రియలు. ఈ 10 జీవరసాయన ప్రక్రియలో 10 రకాల ఎంజైమ్లు అనేవి పాల్గొంటాయి. గ్లైకోలిసిస్ దశలో మొత్తం మీద 10 జీవరసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఈ 10 జీవరసాయన ప్రక్రియలు జరిగేటప్పుడు 10 రకాల ఎంజైమ్లు అనేవి పాల్గొంటాయి. ఆ 10 జీవరసాయన ప్రక్రియలని మరియు 10 రకాల ఎంజైమ్లని మనము గమనించాం. చూడండి, గ్లైకోలిసిస్ అనేది 2 గ్రీక్ పదాల కలయిక వల్ల ఏర్పడినది. వానిలో మొదటి పదము గ్లైకాస్ అనగా చక్కెర. రెండవ గ్రీక్ పదము లైసిస్ అనగా విచ్ఛిన్నం. చక్కెర అనేది విచ్ఛిన్నం చెందడం. కణం యొక్క కణద్రవ్యంలో చక్కెర, ఒక రకమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజులు అనేవి విచ్ఛిన్నం చెందించబడవు. సో ఇలాంటి ప్రక్రియని మొట్టమొదటగా 3 శాస్త్రవేత్తలు గమనించడం అనేది జరిగింది. వారిలో మొదటి వారు ఎండెన్, రెండవ వారు మేయర్ ఆఫ్, మూడవ వారు పార్నాస్. ఈ ముగ్గురు యొక్క జ్ఞాపకార్థము దీన్ని EMP పథము లేదా EMP మార్గము అని కూడా అంటారు. గ్లైకోలిసిస్ అనేది 2 గ్రీక్ పదాల కలయిక వల్ల ఏర్పడినది. వానిలో మొదటి గ్రీక్ పదము గ్లైకోస్ అనగా చక్కెర, ఒక రకమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. రెండవ గ్రీక్ పదము లైసిస్ అనగా విచ్ఛిన్నం. కణం యొక్క కణద్రవ్యంలో చక్కెరలు అనేవి లయము లేదా విచ్ఛిన్నం చెందడం.
ప్రక్రియలను మొట్టమొదటగా ముగ్గురు జర్మనీ శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. ఆ ముగ్గురు పేర్లు అగస్టవ్ ఎమ్డన్, ఒట్టో మేయర్హాఫ్ మరియు జే ఫార్నాస్. సో ఆ ముగ్గురు శాస్త్రవేత్తల యొక్క జ్ఞాపకార్థము గ్లైకాలిసిస్ ని ఏమని పిలుస్తారంటే ఈఎంపి పథము లేదా ఈఎంపి మార్గం అంటారు. ఈ అనగా ఎమ్డన్, ఎం అనగా మేయర్హాఫ్, పి అనగా ఫార్నాస్. ఈ విధంగా కణం యొక్క కణద్రవ్యంలో చక్కెరలు అనేవి విచ్ఛిన్నం చెందించబడతాయి. ఇలాంటి మార్పులని మొట్టమొదటగా ముగ్గురు జర్మనీ శాస్త్రవేత్తలు గమనించారు. వారే ఎమ్డన్, మేయర్హాఫ్ మరియు ఫార్నాస్. సో వారి యొక్క జ్ఞాపకార్థము గ్లైకాలిసిస్ ని ఈఎంపి మార్గము అని కూడా పిలుస్తారు. అదేవిధంగా గ్లైకాలిసిస్ కి మరొక పేరు ఉంది. దాన్ని ఎక్సోస్ డైఫాస్ఫేట్ మార్గం అని కూడా పిలుస్తారు. ఎక్సోస్ డైఫాస్ఫేట్ మార్గము. ఎక్సోస్ చక్కెర అనేది లాస్ట్ ఈ ఎక్సోస్ చక్కెర అనేది చివరికి వివిధ ఎంజైమ్ల సమక్షంలో వివిధ జీవరసాయన ప్రక్రియలకు లోనే మనకి ఒక రకమైన అంతర్పన్నంగా పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుకోవడం జరుగుతుంది. అందువల్ల దాన్ని ఎక్సోస్ డైఫాస్ఫేట్ మార్గం అంటారు. ఎక్సోస్ డైఫాస్ఫేట్ మార్గము అని కూడా పిలుస్తారు. గ్లైకోలిసిస్ ని ఈఎంపి పథము లేదా ఈఎంపి మార్గము, అదేవిధంగా ఎక్సోస్ డైఫాస్ఫేట్ మార్గం అని కూడా పిలుస్తారు. సో మనం ఇప్పుడు గ్లైకోలిసిస్ లో జరిగే జీవరసాయన ప్రక్రియలని పరిశీలించుదాం. శ్వాసక్రియలో సాధారణ అదస్త పదార్థము ఒక రకమైన కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అనేది 6 కార్బన్ పరమాణువుల్ని కలిగి ఉంటుంది. కాబట్టి కిరణజన్య సమక్రియలో అంత ఉత్పన్నంగా ఏర్పడిన ఒక రకమైన కార్బోహైడ్రేట్ అనేది శ్వాసక్రియలో సాధారణ అదస్త పదార్థము లేదా మొదటి అదస్త పదార్థంగా ఉండిపోతుంది. అదే గ్లూకోజ్. ఈ గ్లూకోజే మనకి కణం యొక్క కణద్రవ్యంలో ఏర్పడి చివరగా ఒక రకమైన పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంతకీ ఇక్కడ గ్లైకాలిసిస్ అంటే ఏంటంటే, సో ఒక అణువు గ్లూకోజ్ అనేది రెండో పైరువిక్ ఆమ్ల అణువుగా విడిపోతే అలాంటి ప్రక్రియని గ్లైకాలిసిస్ అంటారు. ఒక గ్లూకోజ్ అణువు అనేది చివరికి 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోతే అలాంటి ప్రక్రియని గ్లైకోలిసిస్ అంటారు. గ్లైకోలిసిస్ అనగా ఒక గ్లూకోజ్ అణువు అనేది చిట్ట చివరికి 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోతే లేదా ఏర్పాటు అవుతాయి అలాంటి ప్రక్రియని గ్లైకోలిసిస్ అంటారు. గ్లైకోలిసిస్ లో మొదటి స్థిరమైన పదార్థము లేదా శ్వాసక్రియలో సాధారణ అదస్త పదార్థము 6 కార్బన్ పరమాణువుల గల గ్లూకోజ్. గ్లైకోలిసిస్ లో అంత్య ఉత్పన్నము 3 కార్బన్ పరమాణువుల గల పైరువిక్ ఆమ్లం. గుర్తుంచుకోవాలి, గ్లైకోలిసిస్ లో ప్రారంభ అదస్త పదార్థము అనగా గ్లైకోలిసిస్ యొక్క జీవరసాయన చర్యలను ప్రారంభించేది 6 కార్బన్ పరమాణువుల గల గ్లూకోజ్. గ్లైకోలిసిస్ లో చిట్ట చివరిగా ఏర్పడే అంత్య ఉత్పన్నం 3 కార్బన్ పరమాణువుల గల పైరువిక్ ఆమ్లం. 3 కార్బన్ పరమాణువుల గల పైరువిక్ ఆమ్లం. అర్థమైందా? ఇక్కడ చూడండి, మొదటగా 6 కార్బన్ పరమాణువుల గల గ్లూకోజ్ అనేది ఏటీపీని వినియోగించుకొని మెగ్నీషియం అయాన్ సహకారంతో ఎక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. సాధారణంగా గ్లూకోజ్ అనేది కిరణజన్య సమక్రియలో అంత్యుత్పన్నము. సో ఈ అంత్యుత్పన్నమైన గ్లూకోజ్ అనేది సుక్రోజ్ ఫ్రక్టోజ్ల కలయిక వల్ల ఏర్పడును. ఇది ఇన్వర్టేజ్ ఎంజైమ్ సమక్షంలో సుక్రోజ్ అనేది గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా విడిపోతుంది. ఈ రెండు కూడా మోనోసాకరైడ్లు. ఇలాంటి మోనోసాకరైడ్లైన గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనేవి ఈ గ్లైకోలిటిక్ క్రమంలో ప్రవేశిస్తాయి లేదా గ్లైకాలిసిస్ వలయంలోకి ప్రవేశిస్తాయి. అర్థమైందా? గ్లూకోజ్ అనేది కిరణజన్య సమక్రియలో అంత్యుత్పన్నాలు. ఇవి సుక్రోజ్ ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
కాబట్టి సుక్రోజ్ అనేది ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో తిరిగి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులుగా విడగొట్టబడతాయి. సో ఇక్కడ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు కూడా మోనోసాకరైడ్లు. ఈ మోనోసాకరైడ్లు అనేవి సులువుగా గ్లైకాలిటిక్ క్రమంలో లేదా గ్లైకాలిసిస్ యొక్క జీవరసాయన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటాయి. సో వాటిలో మొట్టమొదటిగా ఏది పాల్గొంటుందంటే గ్లూకోజ్. అర్థమైంది కదా. 6 కార్బన్ పరమాణువుల గ్లూకోజ్ అనేది కొంత శక్తిని వినియోగించుకొని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ని వినియోగించుకొని Mg+2 మెగ్నీషియం అయాన్ సహకారంతో ఎక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. అనగా గ్లూకోజ్ అనేది ఫాస్ఫోరిలేషన్ చెందించబడి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఇలాంటి జీవరసాయన చర్యని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అంటారు. ఇది మొదటి జీవరసాయన చర్య. 6 కార్బన్ పరమాణువులు గల గ్లూకోజ్ అనేది 6 కార్బన్ పరమాణువులు గల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఇక్కడ కొంత శక్తి వినియోగించబడుతుంది, అదేవిధంగా ఒక అయాన్ వినియోగించబడుతుంది. శక్తి ATP రూపంలో అయాన్ Mg2+, అదేవిధంగా ఒక ఎంజైమ్ సమక్షంలో ఆ ఎంజైమ్ ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. ఇలాంటి జీవరసాయన చర్యను ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అంటారు. ఇక రెండవ జీవరసాయన చర్యను పరిశీలించినప్పుడు 6 కార్బన్ పరమాణువుల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది తిరిగి 6 కార్బన్ పరమాణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. గ్లూకోజ్ తర్వాత మరొక రూపం ఏంటంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఇక్కడ శక్తిని వినియోగించుకోదు, కేవలం ఒక ఎంజైమ్ సమక్షంలో ఆ ఎంజైమ్ ఎక్సోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్. సో ఇలాంటి జీవరసాయన చర్యను ఏమంటారంటే ఐసోమరైజేషన్ అంటారు, సాదృశ్యకరణం అంటారు, ఐసోమరైజేషన్. మూడవ జీవరసాయన చర్య 6 కార్బన్ పరమాణువుల గల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది తిరిగి కొంత శక్తిని వినియోగించుకొని ATP వినియోగించుకొని Mg2+ అయాన్ సహకారంతో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో తిరిగి 6 కార్బన్ పరమాణువులు గల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని జీవరసాయన చర్యలు జరిగినాయి? మొత్తం ఇంతవరకు 3 జీవరసాయన చర్యలు జరిగినాయి. వాళ్ళలో మొదటి జీవరసాయన చర్య 6 కార్బన్ పరమాణువులు గల గ్లూకోజ్ అనేది ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ATP ని వినియోగించుకొని Mg2+ అయాన్ సహకారంతో 6 కార్బన్ పరమాణువులు గల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారిపోవడం. రెండవ జీవరసాయన చర్య 6 కార్బన్ పరమాణువులు గల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఎక్సోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 6 కార్బన్ పరమాణువులు గల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారడం. మూడవ జీవరసాయన చర్య 6 కార్బన్ పరమాణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ తిరిగి కొంత శక్తిని వినియోగించుకొని Mg2+ అయాన్ సహకారంతో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 6 కార్బన్ పరమాణువులు గల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారడం. తదుపరి నాలుగవ జీవరసాయన చర్యను పరిశీలించినప్పుడు గమనించండి, ఇక్కడ 6 కార్బన్ పరమాణువులు గల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ గా విడిపోతుంది. 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ గా విడిపోతుంది. ఒక ట్రయోజ్ ఫాస్ఫేట్ గ్లిసరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్, రెండవ ట్రయోజ్ ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్. సో ఇక్కడ 6 కార్బన్ పరమాణువుల గల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 భాగాలుగా విఘటనం చెందుతుంది, 2 భాగాలుగా విడగొట్టబడుతుంది. అనగా 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువులు అనేవి మనకి ఏర్పడతాయి. వాటిలో మొదటి ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువు గ్లిసరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్, ఇది 3 కార్బన్ పరమాణువులు కలిగి ఉంటుంది. రెండవ ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువు డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్, ఇది కూడా 3 కార్బన్ పరమాణువులు కలిగి ఉంటుంది. ఎందుకనగా 6 కార్బన్ పరమాణువుల గల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువులుగా విడగొట్టబడ్డది. ఒక్కొక్క ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువు 3 కార్బన్ పరమాణువుల్ని కలిగి ఉంటుంది. ఇది 4వ జీవరసాయన చర్య. ఇక 5వ జీవరసాయన చర్యను పరిశీలించినప్పుడు ఇక్కడ గ్లిసరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్ డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్ ని గమనిస్తే డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్ అనేది గ్లిసరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్ కంటే
చేస్తుందంటే క్రియావంతంగా ఉండదు. మిగతా జీవరసాయన చర్యలలో చురుకుగా పాల్గొనలేదు. కాబట్టి 3 కార్బన్ పరమాణువులు గల డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ అనేది ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో తిరిగి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ అనేది తిరిగి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. కార్బన్ పరమాణు సంఖ్యలో మాత్రం మార్పు ఉండదు. కేవలం 3 కార్బన్ పరమాణువులే, కానీ 2 అణువులు. ఒక అణువేమో డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్, మరొక అణువేమో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. కాబట్టి డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ లేదా DHAP అనేది తిరిగి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 3 కార్బన్ పరమాణువుల గల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లేదా G3P గా మారిపోతుంది. ఇలాంటి 3 కార్బన్ పరమాణువుల గల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటే మిగతా జీవరసాయన చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి ఇలాంటి జీవరసాయన చర్యను ఏమంటారంటే ఐసోమరైజేషన్ అంటారు. ఇలాంటి జీవరసాయన చర్యని ఐసోమరైజేషన్ అంటారు. ఇది మొదటి జీవరసాయన చర్య, ఇది రెండవ జీవరసాయన చర్య, ఇది మూడవ జీవరసాయన చర్య, ఇది నాలుగవ జీవరసాయన చర్య, ఇది ఐదవ జీవరసాయన చర్య. ఈ విధంగా 5 జీవరసాయన చర్యలను పరిశీలించాం. మొదటిది ఫాస్ఫోరైలేషన్, రెండవది ఐసోమరైజేషన్, మూడవది ఫాస్ఫోరైలేషన్. ఎందుకనగా ATP శక్తి అనేది నిర్మించబడుతుంది. సో నాలుగవది విదలనం, ఐదవది ఐసోమరైజేషన్. అర్థమైంది కదా? మొదటిది ఫాస్ఫోరైలేషన్ జీవరసాయన చర్య, రెండవది ఐసోమరైజేషన్ జీవరసాయన చర్య, మూడవది ఫాస్ఫోరైలేషన్ జీవరసాయన చర్య, నాలుగవది విదలనం జీవరసాయన చర్య, ఐదవది ఐసోమరైజేషన్ జీవరసాయన చర్య. ఓకేనా?